Hello guys, welcome to my channel. So ఇవాల్టి వీడియోలో నేను మైకల్ కోర్స్ ఉమెన్ బ్రేస్లెట్ క్రోనోగ్రాఫ్ వాచ్ MK6475i ప్రోడక్ట్ ఫస్ట్ లుక్ దాని ఫీచర్స్ అండ్ డేట్ అండ్ టైం ఎలా సెట్ చేసుకోవాలి అనేది మాత్రమే చెప్తాను. సో వీడియో అయితే ఎండ్ దాకా మిస్ కాకుండా చూసేయండి. సో బాక్స్తో పాటు అయితే మనకి వాచ్ అండ్ ఈ యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఈ మాన్యువల్లోనే అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్లో కూడా. సో దీని ఫస్ట్ లుక్ అయితే వచ్చేసి డైల్ అయితే రౌండ్ అండ్ మిక్స్ ఆఫ్ పీచ్ గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ కలర్స్లో ఉన్నాయి. సో చాలా క్లాసిక్ అండ్ ఫ్యాషనబుల్ లుక్తో ఉన్నాయి. సో మ్యాక్సిమం ఇది మస్ట్ హ్యావ్ ప్రొడక్ట్ ఫర్ ఎవ్రీ ఉమెన్ అనే చెప్పొచ్చు. ఈ వాచ్లో అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి క్రోనోగ్రాఫ్ ఉంది. సో మనం రియల్ టైంనే కాకుండా దీన్ని స్టాప్ వాచ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని క్రౌన్ పైన కింద ఏదైతే బటన్స్ ఉన్నాయో వాటితో మనం స్టాప్ వాచ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వాచ్లో టైం సెట్టింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. సో సెంటర్లో ఏదైతే క్రౌన్ ఉందో దాన్ని మనం 3 పొజిషన్స్ వరకు పుల్ చేయొచ్చు. సో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. సో మనం ఇప్పుడు టైం సెట్ చేసుకోవాలంటే ఈ క్రౌన్ని మనం 3rd పొజిషన్స్కి అయితే పుల్ చేసేసి మనం దాన్ని క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే దానికి మనం టైం అయితే సెట్ చేసుకోవచ్చు. సో వన్స్ సెట్ చేసుకున్నాక మనం క్రౌన్ అయితే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్స్కి మూవ్ చేసేయాలి. ఇప్పుడు డేట్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో సేమ్ క్రౌన్ని మనం పొజిషన్ 2కి పుల్ చేసేసి దాన్ని క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే మనం దానికి తగ్గట్టు డేట్ సెట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ డేట్ సెట్ చేసుకున్నాక మనం మళ్ళీ క్రౌన్ని సేమ్ పొజిషన్కి పుల్ చేసేయాలి, అంటే 1 పొజిషన్కి. సో ఈ విధంగా మనం డేట్ అండ్ టైం అయితే మనం మైకల్ కోర్స్ ఈ వాచ్లో సెట్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు క్రోనోగ్రాఫ్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ మీరు వాచ్లో చూసినట్టయితే A and B బటన్స్ 24 hours హ్యాండ్ అండ్ సెకండ్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మనం క్రౌన్ అయితే పుల్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏ బటన్ క్లిక్ చేస్తే మనకి సెకండ్స్ హ్యాండ్ అనేది మూవ్ అవుతుందన్నమాట. ఏ బటన్ యూజ్ చేసి అయితే మనం కౌంటర్ క్లాక్ వైజ్ అండ్ బి బటన్ యూజ్ చేసి మనం క్లాక్ వైజ్లో మూవ్ చేసుకోవచ్చు. సో దీని ప్లస్ అండ్ మైనస్ ఏంటనేది చూద్దాం. సో ప్లస్ అయితే దీని లుక్ ఫస్ట్ రోజ్ గోల్డ్ స్టెయిన్లెస్ స్టీల్ బ్రేస్లెట్ అండ్ క్రిస్టల్స్తో పాటు మంచి క్లాసీ లుక్ అయితే ఉంది. నెక్స్ట్ దీని ప్రైస్ అరౌండ్ 12,000 or 11,000 పడింది నేను కొన్నప్పుడు. సో డీసెంట్ ప్రైస్ అని అనిపించింది. అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో డైలీ మనం కొంచెం వాటర్ స్పిల్ అయినా ఏం అవ్వదన్నమాట వాచ్. అండ్ నెక్స్ట్ ఎడిషనల్ క్రోనోగ్రాఫ్ ఫంక్షన్స్తో ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్. అండ్ ఇప్పుడు మైనస్ అయితే చూద్దాం. సో దీని వెయిట్ అయితే కొంచెం చాలానే ఉంటుంది. సో లైట్ వెయిట్ వాచెస్ యూస్ చేసే వాళ్ళకైతే ఇది కొంచెం హెవీగా అనిపించవచ్చు. అండ్ నెక్స్ట్ మైనస్ ఏంటంటే దీనికి ఉన్న వాటర్ రెసిస్టెంట్ లిమిట్ సో అరౌండ్ 50 ml మాత్రమే ఫర్ డైలీ యూసేజ్, అంటే స్పిల్ అయిన వాటికి మాత్రమే యూజ్ అవుతుంది. అంతేగాని హెవీ వాటర్ పడినా లేకపోతే ఇది పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది ఒకటి చాలా మైనస్ ఈ ఫ్యూచర్స్కి. అండ్ ఇంకో కొంచెం మైనస్ అనిపించింది నాకు ఏంటంటే దీని డేట్ సెట్టింగ్స్ అండ్ క్రోనోగ్రాఫ్ ఫంక్షన్స్ ఇదంతా కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా లేదు. సో యూజర్ మాన్యువల్ చూస్తే కానీ మనకి అర్థం అవ్వదు అన్నట్టు ఉన్నాయి. సో ఇది కూడా ఒకటి మైనస్ అని అనిపించింది నాకు. బట్ ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ అయితే నేను చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దాకైతే మంచి వర్కింగ్ కండిషన్స్లోనే ఉంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.